ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఎర్ర జాన్సన్, పూల నాగయ్య, తమ్మిడి పద్మారావు, మొగళ్ల దేశాయి రెడ్డి, ఆడెపు బాలస్వామి, మందుల విజయాలను తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మణిపాల్ రెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు మలిదశ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నా పేరు మణిపాల్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆస్తులు ఒడగొట్టుకొని కొందరు ఆస్తులు బారి చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్యలు చేసుకున్న ఆ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సాధించుకున్న తెలంగాణలో కానీ వాళ్ళ కుటుంబాలకు వేల కుటుంబాలు, ఎందుకంటే 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించాలి, తెలంగాణలో ఉన్న అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణలో ఉద్యోగాలు లేవు, తెలంగాణలో ఉపాధి లేదు, నీళ్లు లేవు, నిధులు లేదు, నియామకాలు లేవు అని చెప్పేసి దాని మీద ఉన్న తెలంగాణ కోసం పోయినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఈ గత ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను విస్మరించింది. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి వీళ్ళు భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ఆస్తులు కూడా కొట్టుకొని ఇవాళ వీళ్ళని కూడా విస్మరించిన పరిస్థితి తెలంగాణ తీసుకొచ్చింది. ఎందుకంటే వీళ్లకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన స్థితిలో ఉండాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళని విస్మరించి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళను మొత్తం మర్చిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పింది. 250 గజాల స్థలం కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు స్వతంత్ర సమరయోధులకు ఎలాగైతే గౌరవించుకున్నామో అప్పుడు తెలంగాణకు, అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలాగైతే గౌరవించుకున్నామో వాళ్ళకి ఎలాగైతే పెన్షన్లు ఇస్తుందో నెలకు వీళ్ళని కూడా తెలంగాణ ఉద్యమాలు చేసి వీళ్ళు కూడా అన్ని రకాలుగా కోల్పోయారు. కాబట్టి వీళ్ళని కూడా నెలకు గౌరవంగా వేతనం ఇచ్చి వీళ్ళ కుటుంబాల ఒక ఉద్యోగం ఇచ్చి వీళ్ళని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. ఆ హెల్త్ కార్డు, కుటుంబానికి కావాల్సిన హెల్త్ కార్డు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే వస్తాయో వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగపరంగా ఏ రకంగా ఉంటే వీళ్ళకు కూడా అదే రకంగా ప్రోత్సహించాలి, వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పి తెలంగాణ అమరవీరుల స్తూపం తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి, స్మృతివనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ ఉద్యమకారుల కోసం కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇట్లా ఆదుకోకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరులకు ఒక కుటుంబం లాగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా.